पूरा लोकल। గోవులను తీసుకెళ్తుంటే ఎదుర్కొన్న తీరు చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. అంతమందిని ఎదుర్కొని ఒక రోడ్డు మీద గోవులను కాపాడి, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? నిజంగా వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు కదా. వాళ్ళకి అసలు సన్మానం చేయాలి లెక్కకైతే. కొంతమంది దళితులు ఎందుకు గోవధకి సపోర్ట్ చేస్తున్నారు? కొంతమంది దళితులు కూడా అనొద్దు, కొంతమంది దళిత నాయకులు అనాలి. ఎద్దులను అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే ఎద్దులను మేము బరాబరి మేము ఖచ్చితంగా మేము వాటిని తింటాము అని వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు. వాటిని కూడా ఎందుకు తినాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? హిందూ ధర్మం మీద ఉన్నటువంటి కోపాన్ని ఈ యొక్క మూగ జీవాల మీద చూపించినంత కాలం ఇది ఆగదండి. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. గోమాతని మన హిందువులందరూ తల్లిగా పూజిస్తారు, అది అందరికీ తెలిసిందే. మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా పూజిస్తారు. అలాగే ఈ మధ్య ఒక కొత్త రకం కథకి తెరలేసింది. అదేంటంటే, ఒకప్పుడు గోవధ అని అంటే ముస్లింలు మాత్రమే మాట్లాడేవారు. అంటే మేము ఖచ్చితంగా ఏదైతే ఎద్దైతే ఉందో దాన్ని అయితే మేము ఖచ్చితంగా తింటాము, అది మాకు అలవాటే, మేము దాన్ని మానుకోమని. కానీ ఈ మధ్య దాన్ని వ్యతిరేకిస్తూ వారికి సపోర్ట్గా కొందరు దళిత నాయకులు కూడా వారికి సపోర్ట్గా చేస్తూ మాట్లాడుతున్నారు. దీనిపైన మనతో స్పందించడానికి అడ్వకేట్ మోహన్ గారు ఉన్నారు. అలాగే ఎస్సీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు, దళిత నాయకుడు మోహన్ గారు ఉన్నారు. గోవధ మీద మీ అభిప్రాయం ఏంటి? గోవధ మీద అభిప్రాయం చెప్పాలంటే చాలా కొన్ని దళిత సంఘాలు అంటుంటాయి, గోవు మాంసం తినడం మా హక్కు, ఎద్దు మాంసం తినడం మా హక్కు అంటారు. కానీ నేనేమంటా అంటే అది తప్పది. గోవధ అనేది సాక్షాత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. మనం అందరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూజిస్తాము, వారి మాటను గౌరవిస్తాము, రాజ్యాంగాన్ని గౌరవిస్తాము. రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే, గోరక్షణ కోసము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దానికి కావాల్సినటువంటి చట్టాలు చేసి గోరక్షణ అనేది చేయడం అవసరము, గోసంతతిని కాపాడాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు కాకపోతే ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ప్రపంచ మేధావిని ఊరికే అనలేదు. భవిష్యత్ తరాల్లో రాబోయే సమస్యల్ని కూడా ఎదుర్కోవడానికి ఆ రోజు మళ్ళీ మనకు వెన్నుదన్నుగా ఇంట్లో పెద్ద కొడుకులాగా గో అనేది అవసరం కాబట్టి గోసంతతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆ రోజే చెప్పడం జరిగింది. కాబట్టి ఒక దళిత నాయకునిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆరాధించే వ్యక్తిగా, నా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా నేను గో హత్య అనేది నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే రీసెంట్గా మలక్పేటలో, హైదరాబాద్లో ఇద్దరు సిస్టర్స్, అక్క చెల్లెళ్ళు గోవులను తీసుకెళ్తుంటే ఎదుర్కొన్న తీరు చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. వారు ఎదుర్కొన్న తీరు, అందులో ఆడబిడ్డలు అంతమందిని ఎదుర్కొని ఒక రోడ్డు మీద గోవులను కాపాడిరు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? నిజంగా వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు కదా. వాళ్ళకి అసలు సన్మానం చేయాలి లెక్కకైతే. అయితే నేనేమంటున్నానంటే, వీళ్ళు మాత్రమే కాదు, చాలా చోట్ల గోరక్షణ జరుగుతుంది. కొంతమంది వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు కూడా చేస్తున్నారని నాకు తెలుసు. కాకపోతే వీళ్ళు హైదరాబాద్లో ఆ ప్రాంతంలో, అంటే ముస్లిం మెజారిటీలు ఉండే ప్రాంతంలో చేయడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. కాకపోతే ఏంటంటే, గోరక్షణ అనేది వీళ్ళు మాత్రమే కాదండి, ఇంకా యావత్ హిందూ సమాజం అనేది గోరక్షణ పైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం అనేది కూడా నేను చిన్న మాట అంట, యావత్ భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ఏ రోజుకైనా మానవాళి కష్టంలో ఉన్నప్పుడు మళ్ళీ నేనున్నాను అని చెప్పి కాపాడుకునే తల్లి గోమాత. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనేది నేను మీకు చెప్తాను, ముందు చెప్తాను. కాబట్టి గోవు రక్షణ పైన ఖచ్చితంగా పోరాటాలు జరగాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చట్టాలు రావాల్సిందే. గోరక్షణ అనేది మానవాళికి ఏ విధంగా ఉపయోగపడింది, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనము చిన్నపిల్లల నుంచి సహా
క్లాసెస్తో సహా చెప్పాల్సిన అవసరం ఉంది, దాన్ని టెక్స్ట్ బుక్స్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. గోవును కేవలం మాంసంగా చూసినంత కాలము ఈ సమస్యలు జరుగుతాయండి. కానీ గోవులో ఉన్నటువంటి ఉపయోగాలు, ఉపయోగాల ద్వారా జరిగే మానవాళికి జరిగేటటువంటి మేలు తెలుసుకున్న రోజు మాత్రం ఖచ్చితంగా గోవును తల్లిగా చూస్తారు. తల్లిని అయితే ఏ కొడుకు కూడా కోసుకొని తిన్నాడు కాబట్టి దీనిపైన కూడా అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఊర్లలో ఒక ఆవు చనిపోతే ఎక్కి ఏడుస్తున్నటువంటి దళిత కుటుంబాలు అనేకం ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. మరి దళిత కుటుంబాలు అంటున్నారు కదా, మరి అదే దళిత అంటే అందరు కాదు, అదే దళిత కుటుంబాలలో కొంతమంది దళితులు ఎందుకు గోవధకి సపోర్ట్ చేస్తున్నారు? కొంతమంది దళితులు కూడా అనొద్దు, కొంతమంది దళిత నాయకులు అనాలి. సోకాళ్ళు దళిత నాయకులు ఎందుకంటున్నానంటే, ఎందుకు సోకాళ్ళు అంటున్నానంటే వాస్తవానికి వీళ్ళందరికీ కోపము గోవు మీద కాదు, వీళ్ళందరి కోపం హిందూయిజం మీద. హిందూ మతం హిందూయిజాన్ని వీళ్ళు వ్యతిరేకించడానికి కారణము ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పటి కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అంటరానితనం పరిస్థితి. అవే కాకుండా వీళ్ళ బిహైండ్ నడిపిస్తున్నటువంటి కొన్ని శక్తులు, కొన్ని పార్టీలు, ఉదాహరణ కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోవచ్చు, ఇంకొన్ని ఇతర పార్టీలు తీసుకోవచ్చు. వాళ్ళందరుండి వీళ్ళ భుజాల మీద పెట్టి తుపాకీలు పేల్చినట్టు వాళ్ళందరుండి వాళ్ళ మాటలు వీళ్ళ నోటి నుంచి వినిపిస్తారు. దానికి కూడా కారణం ఏంటంటే ఒకప్పుడు దళితులు గోమాంసము గొడ్డు మాంసం తిన్న మాట వాస్తవం అండి. కానీ గోమాంసం తిన్న మాట ఎంత వాస్తవమో ఊరి బయట బతికిన మాట కూడా అంతే వాస్తవం కదా. మరి ఈ రోజు దళితులు ఊరి బయట బతుకుతున్నారా? లేదు. వాళ్ళు సమాజంలో మమేకమై నడుస్తున్నారు కదా. ఊరి బయట బతకడాన్ని వ్యతిరేకిస్తున్న మీరు ఇప్పటికి కూడా గొడ్డు మాంసం మేము తినము, ఆ రోజు పరిస్థితులు అయిపోయింది, ఇప్పుడు తినమని ఎందుకు వ్యతిరేకిస్తలేరు? అది మీకు అప్గ్రేడేషన్ కావాలి. అక్కడ మీరు సమాజంతో కలవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మాత్రం సమాజంతో పాటు ఎందుకు నడవాలని అనుకోవట్లేదు? మరి వీళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి? మరి వాళ్ళకి ఏం చెప్పాలని, ఏం చెప్పదలుచుకో? ఇట్లాంటి మూర్ఖులకు ఏం చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సమాజాన్ని మనం జాగృతం చేయాలి, సమాజాన్ని జాగృతం చేసే విషయాన్ని మనం తీసుకురావాలి. ఉదాహరణ నేను చెప్తానండి, అసలు గోవును ఎందుకు కాపాడుకోవాలి? అసలు దళిత సంఘంగా పక్కన పెట్టండి, ఒక మనిషిగా గోవును ఎందుకు కాపాడుకోవాలి? నేను సూటిగా అడుగుతున్నా. పెట్రోలియం వచ్చి ఎన్ని రోజుల నుంచి అయింది? పెట్రోలియం ఎన్ని రోజుల నుంచి ఉంది మార్కెట్లో? సుమారు ఒక 100-150 సంవత్సరాల నుంచి ఉంది. పోనీ 200 సంవత్సరాల నుంచి ఉంది అనుకుందాం. దానికి ముందు వ్యవసాయం ఎట్లా జరిగింది? గో ఆధారిత వ్యవసాయం జరగలేదా? మరి సమస్త మానవాళికి అన్నం పెట్టింది ఎవరు? గోజాతి కాదా? నువ్వు దళితుడివి, నువ్వు దున్నితే నేను రాను అన్న గోమాత అన్నదా? లేకపోతే ఎద్దన్నదా? ఒక ఆవు నువ్వు పిండితే నేను పాలియనని ఎద్దన్నదా? ఆవు అన్నదా? అనలేదు కదా. నువ్వు తీసుకెళ్లి వ్యవసాయం చేపిస్తే నేను రాను అనలేదు కదా. దళితులు కానీ, ఇతర మతస్థులు కానీ, భారతీయులు కానీ, పక్క దేశపోడు కానీ ఎవడు వ్యవసాయం చేసినా అందరితో వ్యవసాయం చేసింది, అందరికి భూమి దున్ని భూమిలో నుంచి బంగారం పండించింది, అందరి ఆకలి తీర్చింది గోమాత. అవునా కదా? అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను అడుగుతున్నా, పెట్రోలియం నిక్షేపాలు ఎన్ని రోజులు ఉంటాయండి? మహా అంటే ఇంకో 70 ఏళ్ళు లేదా 58 ఏళ్ళు. యాజ్ పర్ సర్వేస్ పెట్రోల్ నిక్షేపాలు ఇంకో 58 ఏళ్లే ఉంటాయి. ఆ 58 ఏళ్ల తర్వాత మరి మీకు అప్పుడు అంటే ఈరోజు పెట్రోలియం వచ్చిందని చెప్పి విర్రవీగుతున్న మనిషి గోవు ఇంపార్టెన్స్ మాకు అవసరం లేదని అనుకుంటుండు. పెట్రోలియం అయిపోయిన రోజు మళ్ళీ అక్కడికే మళ్ళీ గోవు దగ్గరకు పోయే పండించాల్సి వస్తుంది. లేదు మేము బ్యాటరీలు పెట్టుకుంటామనో లేకపోతే అది బ్యాటరీ బేస్డ్ చేస్తామని అనుకోవచ్చు. బ్యాటరీ బేస్డ్ అగ్రికల్చర్ ఎంత కాస్ట్లీ అవుతుంది మీకు తెలుసా? అప్పుడు ఏమవుతుంది తెలుసా? మేము ఫ్రీగా కేవలం ఆ పంటలో నుంచి వచ్చే వ్యర్థాలను తిని మళ్ళీ మనిషికి సేవ చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మళ్ళీ అన్నం పండించేటటువంటి గోవుల నుంచి వచ్చే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత తక్కువ ఉంటుంది. అదే మనము ఈ పెట్రోలియం కానీ లేకపోతే బ్యాటరీ బేస్డ్ వెహికల్స్ కానీ దాంతో చేసేటటువంటి వ్యవసాయం ఎంత కాస్ట్లీ ఉంటుంది. ఇప్పుడు అన్నం ముద్ద కోసం మనం చేసే పాపం వల్ల భవిష్యత్ తరాలు అన్నం ముద్ద కోసం ప్రాబ్లం కాదు, అన్నం ముద్దం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, అన్నం కూడా దొరకని పరిస్థితి చేసుకుంటూ పోతే ఫ్యూచర్ లో ఒకవేళ పెట్రోల్ నిక్షేపాలు తగ్గిపోతే అప్పుడు మనం చివరికి వీటి మీద ఆధారపడాల్సి వస్తుంది. 100%. మీరు నాకు ఒక్క జీవిని చూపించండి, ఒక్క జంతువుని చూపించండి. మొత్తం ఇన్ని జంతువులు ఉన్నాయి కదా అడవుల్లో, ఒక్క జంతువు అంత బలశాలి ఉన్నటువంటి ఒక్క జంతువు మనిషి కొట్టినా తిట్టినా పడి వాడు చెప్పిన పని చేసేటటువంటి ఒక్క జంతువు నాకు చూపించండి. అంటే వ్యవసాయానికి ఉపయోగపడేది. కొన్ని చోట్ల దున్నపోతుతో కూడా చేస్తారు. కొంతమంది దున్నపోతులు మాట్లాడతారు, మేము దున్నపోతుతో చేస్తాం, మాకు బర్రె కూడా మాతాను. 100%. సరే, బర్రెతోటి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎద్దులు ఉన్నాయి. అవును, ఎద్దులను అంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఎద్దులను మేము బరాబరి మేము ఖచ్చితంగా మేము వాటిని తింటాము, అది మేము ఖచ్చితంగా తినేస్తాము అని వాళ్ళు ఓపెన్ గా చెప్పేశారు. మరి పాలిచ్చే ఆవులు బర్రెలు ఉన్నాయి, వీటిని కూడా ఈ మధ్య చూస్తున్నాం మనం. ఎక్కడైతే వ్యాన్లలో అని కొన్ని పెద్ద వెహికల్స్ లో ట్రావెల్ చేస్తున్న దృశ్యాలు వాటిని
దొంగచాటుగా చీకట్లో తీసుకెళ్తున్న దృశ్యాలు, వాటిని పట్టుకున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. వాటిని కూడా ఎందుకు తినాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నేను అదే చెప్తున్నాను, హిందూ ధర్మం మీద ఉన్నటువంటి కోపాన్ని వీటి మీద చూపిస్తున్నారు. ఈ యొక్క మూగ జీవాల మీద చూపించినంత కాలం ఇది ఆగదండి. ఈ మూర్ఖులకు నేను చెప్పేది ఏంటంటే, అరే బాబు, ఆ గోవు నీకు కూడా అన్నం పెట్టింది, నీ తాతలకు కూడా అన్నం పెట్టింది. అది బ్రతుకుంటే నీ భవిష్యత్తు నీ పిల్లలకు కూడా అన్నం పెడుతుంది. అది నీ నుంచి ఏం ఆశించదు, పెట్రోల్ కొట్టి అని ఆశించదు. నువ్వు పండించిన పంటను వ్యర్థాలను తింటది. నేను మాట అడుగుతాను, ఒక మాట చెప్పండి. ఈరోజు పంజాబ్ హర్యానాలో క్రాప్ వేస్ట్ మొత్తం అంట పెడుతున్నారు. ఎందుకు అంట పెడుతున్నారు? ఎందుకంటే వాళ్ళ ఫార్మింగ్ మెయిన్ గా ఎలక్ట్రానిక్ మన మిషనరీ అంటే ట్రాక్టర్ల ద్వారా జరుగుతుంది. తర్వాత కట్టింగ్ ట్రాక్టర్ల ద్వారా, మన మిషనరీ ద్వారా జరుగుతుంది. వేస్టేజ్ బండ్లు దొక్కిన గడ్డిని ఆవులు తినవు అని అంట పెడుతున్నారు. అంట పెట్టడం వల్ల భూమిలో సారం కూడా చచ్చిపోతుందండి, భూసారం కూడా తగ్గిపోతుంది. అంటే గడ్డి అంట పెట్టడం వల్ల ఆ గాలులు ఢిల్లీలో పోయి ప్రైమ్ రీజన్ ఫర్ ఢిల్లీ పొల్యూషన్ ఈస్ బర్నింగ్ ఆఫ్ క్రాప్ వేస్టేజ్. పంట వ్యర్థాలను అంట పెట్టడం వల్ల, తగలబెట్టడం వల్ల. మీరు నెట్లో చూడండి. ఇంకో మాట, ఏపీ మీరు ఇందాక అన్నారు ఎద్దులైతే మేము తింటాము బాజప్తా అని. ఎవరికి హక్కు లేదు, ఎవరిని అయ్యే జాగిరి కాదు, ఎవరికి హక్కు లేదు. రాజ్యాంగం ఏపీ కౌన్సిలర్ యాక్ట్ చెప్తుంది క్లియర్ గా. రాజ్యాంగంలోనేమో క్లియర్ గా గో జాతిని మొత్తాన్ని కాపాడాలని ఉంది. ఏపీ కౌన్సిలర్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఓన్లీ ఏపీలో కాదు, దాదాపు 16 రాష్ట్రాల్లో ఉంది కౌన్సిలర్ అంటే యాంటీ కౌ స్లాటర్ యాక్ట్స్. మరి అయినా కూడా ఈ విధంగా వధ చేయడానికి కారణం ఏంటి? ఎగ్జిక్యూషన్ ఎందుకు అవుతుంది అండ్ ఎగ్జిక్యూషన్ యాక్ట్ ఎందుకు అమలు పరచాలంటే బుజ్జగింపు రాజకీయాలు, మతపరమైనటువంటి రాజకీయాలు, ఓట్ల కోసం 100% ఓట్ల కోసము. మనిషి హిందువులను కూడా నేను అన్నాను, మనిషి తనకు అన్నం పెట్టిన తల్లిని చంపుకుంటారు. భవిష్యత్తులో ఖచ్చితంగా మీ బిడ్డలు కూడా కడుపు మాడి చేస్తారు ఎవడైనా సరే. గోజాతి వల్ల సమూల మానవాళికి, మొత్తం మానవాళికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోగాల నుంచి కాపాడుకోవచ్చు, దృఢంగా తయారు కావచ్చు, వాటి వల్ల వచ్చే పాల ఉత్పత్తుల నుంచి, పొల్యూషన్ నుంచి కాపాడబడవచ్చు. రేపు ఫ్రీగా ఎటువంటి పెట్రోలియం అవసరం లేదు నీ పర్యావరణాన్ని పాడు చేయడానికి, ఎటువంటి బ్యాటరీలు అవసరం లేదు, కాస్ట్లీగా ఫ్రీగా అన్నం పెడుతుంది, పొల్యూషన్ నుంచి కాపాడుతుంది. క్రాప్ వేస్ట్ తినేసి మీకు మీ బిడ్డలకు పాలిస్తుంది. అరే ఈ రోజు మనం మాట్లాడుతున్నాం బాస్, ఈ రోజు ఇన్ని బండ్లు ఉన్నాయని చెప్పి మనం విర్రవీగుతున్నాం. మనిషి జాతి అనేది ఈ బండ్లు లేనప్పుడు, పెట్రోలియం బండ్లు లేనప్పుడు ఇంట్లో ఒక పెద్ద కొడుకులక ఒక ఆడబిడ్డ పెళ్లి చేయడానికి కుటుంబాన్ని మొత్తం మోసుకుపోయింది ఎవరు? ఈ బసవన్న కాదా? నీకు ఆ మాత్రం నియత లేదా? ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నాం, పక్కూరికి పోవాలంటే నేను మోసుకుపోయింది ఎవరు? ఈ పెట్రోల్ ఇది లేనప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్కో లేకపోతే ఏదైనా వైద్యం దగ్గర తీసుకోవాలంటే ఎవరు? ఈ ఎద్దుల బండి కాదా? అదే కచరాలు, ఒకప్పుడు కచరాలు కట్టుకొని తీసుకెళ్లే వాళ్ళు. పక్కన ఫంక్షన్, పక్క ఊళ్ళల్లో ఫంక్షన్లు అయినా, లేకపోతే ఫంక్షన్ అంటే పెళ్లిళ్ళు అయినా, ఏదైనా. టెక్నాలజీ అనేది కొంతవరకు బాగుంటది, కానీ మన మూలాలే నాశనం అయినాయి అనుకోండి, పిల్లలకు భవిష్యత్తు ఉండదు. ఏం కాదు, మీరు ఏదైతే భవిష్యత్ టెక్నాలజీ అంటారో అదంతా నాశనం, కొలాప్స్ అయిపోతుంది. సరే, మీరు చెప్పిన విధంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఇంకో మాట ఇందాక మీరు అన్నారు ముస్లింలు మేము బాజప్తా తింటామని అంటున్నారు. ఖురాన్ లో కూడా గోహత్య లేదు, ఖురాన్ లో కూడా మీరు గోవు తినకూడదనే ఉంది. కొన్ని కుట్రపూరితమైనటువంటి భావజాలాలు, మతపరమైనటువంటి మత మౌఢ్యాల కారణం చేతనే ఈరోజు ముస్లింలను కూడా తప్పుదేవ పట్టించడం జరుగుతుంది వాళ్ళ కొంతమంది నాయకులు. అంటే ఇక్కడ ఒక రకంగా కోపం సృష్టించుకొని వీళ్ళు హ్యాపీగా ఉండొద్దు, వీళ్ళు సంతోషంగా ఉండొద్దు, ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు మనోవేదనకు గురవుతారు, బాధపడతారు, ఇలా చేస్తే బాగుంటుంది అని కూడా చేసే వాళ్ళు ఉన్నారా? 100% ఉన్నారు. నేను అదే అంటున్నా కదా, వాళ్ళు వెనక కొంతమంది వాళ్ళ సమాజానికి రాంగ్ గైడెన్స్ చేయడం వల్ల కూడా చాలా మంది కొంతమంది తెలియక మాట్లాడతారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, ఇస్లాం పుట్టింది అరబిక్ దేశాల్లో వ్యవసాయ ఆధారితం కాదు, అక్కడంతా కూడా వర్తక వ్యాపారం. ఎందుకంటే అక్కడ భూములు అనేది ఫర్టైల్ ల్యాండ్స్ లేవు కాబట్టి, అక్కడ వ్యవసాయ ఆధారిత భూములు కావు కాబట్టి, వ్యవసాయానికి అనుకూల భూములు కావు కాబట్టి వాళ్ళు ఎక్కువ వర్తక వ్యాపారాన్ని నమ్మిర్రు, వ్యవసాయం దగ్గర పోరు. వ్యవసాయం దగ్గర పోయినప్పుడు ఆవు విలువ వాళ్ళకి అవసరం లేదు, ఆవు విలువ వాళ్ళకి తెలియదు, ఆవు అవసరం వాళ్ళకి లేదు కాబట్టి దాని విలువ వాళ్ళకి తెలియదు. ఆవును పెంచుకుంటే వాళ్ళకి బర్డెన్ అవుతుందండి. గడ్డి పెట్టాలా, ఎక్కడి నుంచి పెడతారు? అక్కడ గడ్డి పుట్టదే, ఫర్టైల్ ల్యాండ్స్ లేవే, కాబట్టి దానికి భారం అవుతుంది కాబట్టి వాళ్ళు తిన్నారు అక్కడ. అదే ఇక్కడికి వచ్చి వేస్తే ఏమవుతుందంటే, నీకు నీ వర్తక వ్యాపారం, నీ దేశాల్లో నీకు వర్తక వ్యాపారం ఉన్నా కూడా నీ దేశాల్లో ఉన్న వస్తువుల్ని నా దేశంలో అమ్మి నా దేశం నుంచి తీసుకెళ్ళింది ధాన్యాలే, తిను ధాన్యాలే. మహమ్మద్ ఆఫ్ గజ్నీ వచ్చి దండయాత్ర చేసి 17 సార్లు ఓడిపోయిన ప్రతిసారి దేని దొంగతనం చేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిండు? గోధుమలు. మహమ్మద్ ఆఫ్ గౌరీ వచ్చిండు, ఏవి కొల్లగొట్టిండు? గోధుమలు. తిండి కోసమే కదా జరిగిన యుద్ధాలన్నీ కూడా. ముస్లింలో అందరూ గోవులను తింటారని మీరు నమ్ముతారా? లేదు. తినకపోయినా వాళ్ళు
ఈ బీఫ్ని గోమాత ఎవరైతే ఉన్నాయో వీటిని తినకపోయినా కావాలని చంపుతున్నారని మీరు నమ్ముతున్నారా? వాళ్ళు కొందరు చేస్తున్నారు, కొందరుగా చాలా వరకు దాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే కొందరేమో వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు వినాయకుల పండుగ టైంలో వినండి, హైదరాబాద్ లో మీరు ఎక్కువ మీరు హైదరాబాద్ లో చూస్తారు. నమాజ్ జరుగుతున్న టైంలో చాలా మంది వినాయక మండప నిర్వాహకులు పాటలు ఏమైనా పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నా కూడా బంద్ చేస్తారు. అవునా? అవును, బంద్ చేస్తారు. అంటే ఏంది? మత సామరస్యము, మీ యొక్క మనోభావాలను మేము గౌరవించడమే. మరి మేము పొద్దున్న లేసి మేము పూజ చేసేటటువంటి గోవును మీరు చంపడం ఎంతవరకు మత సామరస్యము, ఎంతవరకు మీరు మా మనోభావాలను గౌరవిస్తున్నట్టు? సోదరభావం ఎట్లా నిర్మాణం అవుతుంది? కాబట్టి కొందరు అట్లా ఉన్నారు, కొందరు ఇట్లా కూడా ఉన్నారు. కావాలని కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా తప్పే. వాళ్ళకు కూడా చెప్తున్నా నేను, మీ పూర్వీకులకు అన్నం పెట్టింది గోజాతే. రేపు పెట్రోలియం టెక్నాలజీ అనేది నాశనం అయిపోయిన తర్వాత, ఒకవేళ ఉదాహరణకు థర్డ్ వరల్డ్ వార్ అయితే తర్వాత దేవుడు ఎరుగు కానీ, ఫోర్త్ వరల్డ్ వార్ లో నాశనం అయిపోయిన తర్వాత డెఫినెట్ గా ఇదంతా ఈ టెక్నాలజీ మొత్తం నాశనం అయిపోయినాక మళ్ళీ వీడికి, ఈ మనిషి అనేటోడికి, వాడు హిందువు గాని, ముస్లిం గాని, క్రైస్తవుడు గాని, ఎవ్వడు గాని, ఏ కులం గాని, వీళ్ళందరికీ మళ్ళా అన్నం పెట్టాల్సింది ఈ గోజాతే, ఈ గోసంతతే, ఈ గోమాతనే. బీఫ్ ఫెస్టివల్ అనే మాట విన్నారా ఎప్పుడైనా? అసలు ఏంటి బీఫ్ ఫెస్టివల్ అంటే? ఏంటి? అదో దరిద్రం, అదో చండాలము, దరిద్రము. కొంతమంది చదువుకున్న మూర్ఖులు కేవలం వాళ్ళ పైశాచికత్వాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని, మేము దళితులము, మేము ఒకప్పుడు తిన్నాము కాబట్టి ఇప్పుడు కూడా తింటాం, అందుకే ముందే దానికి సమాధానం ఇచ్చేసినాం అని చెప్పి చదువుకున్న విద్యార్థులే యూనివర్సిటీలలో మేము తింటామని చెప్పుకునేటటువంటి ఒక దరిద్రపు ఫెస్టివల్ అది. అయితే నేనేమంటున్నా, నిజంగా తినే అలవాటు ఉన్నాడు తినరా బాబు, నేను ఎవడొద్దంటుండు. ఒట్టిపోయిన ఆవులు తినొచ్చు అని చెప్పి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. దున్నపోతులు తినొచ్చు అని చెప్పి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. చచ్చిపోయిన వాటినో లేకపోతే ముసలి వాటినో కోస్తున్నారు కదా. దాన్ని నువ్వు ఫెస్టివల్ చేసి ఒక వర్గం దాన్ని పూజిస్తున్నప్పుడు వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం తప్పు కదా. మేము దళితులమండి, ఒక దళిత సంఘం మాది కూడా, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి. మేము ఆ దాంట్లో ఉన్నటువంటి దళితులందరూ మేము గోవును పూజిస్తాం. ఎందుకంటే దాని చరిత్ర, గోవు యొక్క అవసరం, ఆవశ్యకత సమాజానికి ఎంత ఉందనేది మాకు తెలుసు. ఇంకా మాటకు వస్తే బహుజనుల దేవత గోవు తెలుసా మీకు? ఎట్లా? బహుజనవాదంతో చాలా మంది వ్యతిరేకిస్తారు కదా. అసలు బహుజన దేవతనే గోవు. ఎట్లా అంటే, నేను ఒక పెద్ద భూస్వామినండి, నాకు ఒక 50 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. నేను 100 ఎకరాల వ్యవసాయం నేను గోవుతో చేయను. ట్రాక్టర్ని తెచ్చుకొని దాంట్లో పెట్రోల్ పోసి, నా దగ్గర ధనం ఉంటుంది, అంత పెద్ద భూస్వామి, డబ్బులు ఉంటాయి ఆబ్వియస్లీ, దాంతో చేస్తా పెట్రోలియం తోటి. నాకు గోవు జాతి అవసరం లేదు. కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు, ఎకరంన్నర 2 ఎకరాలు ఉన్నటువంటి రైతు, వాడు హై ఇన్వెస్ట్మెంట్ పెట్టి బ్యాటరీ, ఈరోజు పెట్రోల్ కానీ లేదా భవిష్యత్తులో బ్యాటరీ ట్రాక్టర్లు తెచ్చిపెట్టి వ్యవసాయం చేయగలుగుతాడా? ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో వ్యవసాయము గోమాతలతో. చిన్నకారు రైతులు, మనం చెప్పుకునేటటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో, సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా గో ఆధారితంగానే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ ఖర్చు పెట్టుకొని ఒక ట్రాక్టర్ తెచ్చి పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కువైపోతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, వాళ్ళకి లాభాలు ఏమి ఉండవండి. మద్దతు ధర రాకపోతే లాస్ అయిపోతారు. అంతేకాకుండా రేపు మొలకలు వేసిన తర్వాత, అది వచ్చిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ కలుపు బీకాలంటే నీకు ఎద్దుల బండి ఉంటుంది, అది ఎద్దుల బండి అంటే గో ఆధారిత గడం కడితేనే నీకు కరెక్ట్ గా కలుపు పీకడానికి అనుకూలంగా ఉంటుంది. ట్రాక్టర్ తీసుకుంటే మొక్కలని పాడైపోతాయి. ఇవి టెక్నికల్ గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అంతేకాకుండా గో ఆధారితంగా దాని పాలు, నెయ్యి, ఆ గోమూత్రంలో కానీ, గోపేడ, ఫర్టిలైజేషన్ వెరీ ముఖ్యం. ఫర్టిలైజేషన్ కాదు, ఫర్టిలైజర్, న్యాచురల్ ఫర్టిలైజర్ అండి గోవు పేడ అనేది. ఈరోజు మందులు కొట్టుకొని మొత్తం తినేది విషయమే తింటున్నాం కదా. థ్యాంక్స్ అండి. మా పురా లోకల్ స్టూడియోకి వచ్చి గోమాతని వధ చేయొద్దు, మన ప్రపంచ మానవాళికి గోమాత అన్ని విధాలుగా సహాయపడుతుంది, పాల ఉత్పత్తుల ద్వారానైతేనేమి, గోమాత గడ్డి తినడం ద్వారా కొన్ని క్రిమి కీటకాలు చనిపోయి వైరస్లు రావని చెప్పడం ద్వారానైతేనేమి, అలాగే కొందరు చదువుకున్న మూర్ఖులు కొన్ని ఫెస్టివల్స్ జరిపి కావాలని తినడము, కొన్ని మతపరమైన విభేదాలు సృష్టించడానికి కొంతమంది కావాలని గోవధ చేస్తున్నారు. ఇలాంటివన్నీ మీరు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.